ఒక చిన్న గ్రామంలో పేదోళ్ళు బాపనోళ్ళు ఇద్దరు ఉండేదట. ఉంటే వాళ్ళిద్దరికి పోటీ, నేను తింటా అని పంచాయతీ పెట్టుకునేదట. పెట్టుకుంటే వాళ్ళిద్దరు ఏం చేసేది, చెరో ఇంట్లో ఉండి మనకు ఒక్కరోజే అడుక్కొచ్చుకుంటే ఒక్కరోజే తింటాం, 2 రోజులు తింటాం, రోజు 2 ఇండ్లు అడకరండి అని చెప్పిందట భర్తకు. ఆ 2 ఇండ్లు అడుకొచ్చి ఇద్దరు పూజించుకొని తినేదట. తినే ముందు ఏం చేసేది, ఆమె బయటికి పోయి భిక్ష అడుకొచ్చేసరికల్లా ఏమే ఊడిసి చల్లి ముగ్గేసుకొని పసుపు ముగ్గేసుకొని శుక్రవారం దీపం ముట్టించుకొని తలస్నానం చేసి నెత్తిలో పువ్వు పెట్టుకొని ముఖాన బొట్టు పెట్టుకొని ఇంట్లో వచ్చి ఆ వస్త్రం ఇచ్చి మడి వస్త్రం ఇద్దరికి ఒకటే, ఆ వస్త్రాన్ని ఆయనకి ఇచ్చి ఊళ్ళో పంపించి ఉండేదట. ఇదేంది వీళ్ళు ఇట్లా ఉంటారు అని లక్ష్మీదేవి ఏం చేసిందట, వీళ్ళు రోజు ఇద్దరు 2 ఇండ్లే ఆడుకొచ్చుకొని తింటారు, ఇంత ప్రత్యక్ష పూజ ఏంది అని బయలుదేరిందట. బయలుదేరేసరికల్లా వాళ్ళ పక్కింటికి పోయి అమ్మ భిక్షాందేవి అని అంటే, మా ఆయన ఇప్పుడే పనికి పోయిండు, ఇంత సద్దన ఉంటే నేను ఇప్పుడే తిన్నానమ్మా, తిని పండుకున్నా, పో పో అన్నదట. ఏమింటికి వచ్చిందట. ఏమింటికి వచ్చేసరికల్లా అమ్మ వీళ్ళింటి ముంగట మంచిగా ఊడ్చల్లి ముగ్గేసి పసుపు వేసి ఉన్నది, వీళ్ళింట్లోనే పోయి పోంచేస్తా నేను, మంచిగా అనిపిస్తుంది నాకు అని వచ్చిందట. అమ్మ భిక్షం పెట్టి తల్లి అన్నదట. అమ్మ మా ఆయన ఇప్పుడే అచ్చపత్ర పట్టుకొని ఊళ్ళోకి వెళ్ళిండు, ఆయన వచ్చిన తర్వాత నీకు సరిపోని అన్నం వండి పెడతా కానీ కూర్చో అమ్మా అన్నదట. ఇది మంచినీళ్ళు అన్నయ్యమ్మా అన్నదట. అంటే అక్కడ ఇంటి ముందు తులసి చెట్టు కింద కుండ ఉన్నది, కుండలో మంచినీళ్ళు ఉన్నాయి, తాగి ఉండమ్మా అంటే అదే తులసి చెట్టు కింద మంచినీళ్ళు తాగి కూర్చుందట. కూర్చుంటే అప్పుడు ఏం చేసింది, పోయి ఆయన 2 నీళ్ళు అడుక్కొని వచ్చిండు. అప్పుడు ఆయన వచ్చి ఏంటమ్మా మంచినీళ్ళు అంటే కూడా ఇవతలకి రావట్లేవంటే, మాకు ఇద్దరికి ఒకటే వస్త్రం అమ్మ, మడి వస్త్రం, ఈ మడి లేకుండా మేము అన్నం వండుకొని తినము అని చెప్పిందట. ఇక ఆయన వచ్చిన తర్వాత మడి వస్త్రం ఆయనకి ఇస్తే అప్పుడు అది కట్టుకొని అన్నం వండి కూర వండి పప్పు వండి అదే చెట్టు కింద కూర్చోబెట్టుకుంటా ఇంట్లోకి రామ్మా అని చెప్పి ఇంట్లోకి వచ్చేసరికల్లా దీపాల వెలుగులు మంచిగా, దాన్ని ఏమంటారు, హారతి కర్పూర వాసనలు, ఊదుపుల్ల వాసనలు, మల్లెపూల వాసన, మల్లెపూలు పెట్టరుగా, ఈ ఇంట్లో గమగమ వాసన వస్తే ఇంత మంచి ఇంటికెళ్ళి నేను ఎట్లా పోవాలని ఇంట్లోనే కూర్చొని అన్నం తిన్నదట. ఆమె ఇస్తారేసి పీటేసి కూర్చోబెట్టి అన్నం తినమ్మా అని ముందు పెట్టిందట. పెట్టి ఒక ఇస్తారేసిందట. ఒక ఇస్తారేసి నెయ్యి గిన్నె పెట్టి పప్పు గిన్నె పెట్టి చెరుకు గిన్నె పెట్టి ఇవన్నిటికి ఇట్లా అన్నీ ఇస్తారేసి వడ్డించిందట. వడ్డిస్తే కడుపు నిండా తిన్నదట. అలా అన్నం లేకుండా తిన్నదట. వీళ్ళిద్దరు ఏం తింటారో చూస్తానన్న పరీక్ష బట్టి ఈ అన్నం ఇలా అయిపోయిందనుక పెట్టానదట. ఇంత మంచి వంట వండితే నేను ఎట్లా తినకుండా వదిలిపెట్టాలమ్మా, ఇంకొంచెం పెట్టు అని అన్నం ఉన్న కాడికి తిన్నదట. తిన్న తర్వాత ఇక ఆయనే ఈమె తిన్న తర్వాత ఆడ కూర్చోబెట్టి ఇంట్లోకి వచ్చి అమ్మ అన్నం పెట్టు అని భర్త అడిగిందట. అడిగితే అన్నం లేదండి ఇవాళ మన ఇద్దరం గ్లాసులు మంచినీళ్ళు తాగి పండుకున్నాం అని మంచినీళ్ళు తెచ్చి ఆయనకి ఇచ్చి ఇద్దరు చెరో గ్లాసు తాగి పండుకున్నారట. ఏంది లక్ష్మి ఇవాళ అన్నం లేకుండా చేసినావు అని అంటే, ఆమె ఎంత ఆకలితోటి ఉందోనండి, అందుకనే అన్నం తిన్నది, మనకు లేదు, ఇవాళ ఒక్కరోజు తినకుంటే ఏమవుతుంది, మంచినీళ్ళు తాగి పండుకుందామని మంచిగా పండుకున్నారట. పండుకుంటే అప్పుడు ఆ కళ తల్లిని తలుసుకొని ఈమె ఇంత ఆకలితోటి ఉంటే భరాంచినాం, మనం ఎంత ఆకలితోటి ఉంటే మళ్ళీ భరాంచే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అనుకుంటూ పండుకున్నారట. పండుకుంటే అప్పుడు ఆ లక్ష్మీదేవికి అనిపించిందట, వీళ్ళ దీక్ష తీర్పాలని ఇక అప్పటికప్పుడు పండుకున్న వాళ్ళకు పట్టె మంచం, పరుపు, ఇంటి నిండా గింజలు, దండాల నిండా పట్టు చీరలు ఇవన్నీ వేసి పోయిందట. అప్పుడు మన ఆడదానికనంటే అదృష్టం ఉంటే గట్ట చేసుకోవాలి, తిన్నా తినకపోయినా కూడా ఆడది ఇంటి ముందు ముగ్గేసుకొని స్నానం చేస్తే ఇంత తిన్నంత విలువ, అదే మనకు ముఖ్యం. ఇంత దీపం ముట్టించి 10 సార్లు మొక్కి 10 సార్లు పూజించి 10 దీపాలు ముట్టిస్తే కాదు, ఒక్క ఊదుబత్తి ముట్టించి ఒక ఆకు పెట్టినా కూడా అది కూడా ముక్తే. నా సొంటోళ్ళకి ఏందనంటే
పూలు పెట్టకున్నా కూడా ఆకు పెట్టైనా దండం పెట్టుకోవటమే భక్తి. సరేనా?